హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం మటన్ కీమా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. నా స్టైల్లో ఇది చేయబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత దానిలో 3 లవంగాస్ వేసుకొని, ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఆయిల్ ఎక్కువగానే పడుతుంది, నాన్ వెజ్ కదా, నాన్ వెజ్లో ఆయిల్ ఎక్కువగానే ఉండాలి. సో నెక్స్ట్ అయితే టమాటోని కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇందులో నేను జీలకర్ర కూడా యాడ్ చేశాను. అల్లం వెల్లుల్లి జీలకర్రని పేస్ట్ చేసి వేస్తున్నాను. జీలకర్ర చాలా టేస్టీగా ఉంటుంది మటన్ కర్రీలోకి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది, పక్కా మీకు కూడా నచ్చుతుంది. నెక్స్ట్ అయితే మనం కీమాని పసుపులో వాష్ చేసుకున్నాం నీట్గా. దీన్ని యాడ్ చేసుకోవాలి. దీన్ని ఫుల్గా హై ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేయాలన్నమాట. ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి, ఆయిల్ పైకి తేలేంత వరకు. ఇలా ఫ్రై చేసిన కీమాలో ఇప్పుడు 2 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి. 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకొని అది ఫుల్గా బాయిల్ అవ్వాలన్నమాట. అంటే మటన్ కదా, కొంచెం బాయిల్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి వాటర్ ఎక్కువగానే వేసుకోవాలి. దీనిలోనే మనం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. సాల్ట్ వేసుకోవడం వల్ల ఏంటంటే ఆ పీసెస్కి మంచిగా పట్టేస్తుంది అనమాట. తర్వాత వేసుకోవడం వల్ల మనకి అంత టేస్ట్ ఉండదు. ఇప్పుడే వేసుకోవాలి. అలా హై ఫ్లేమ్లోనే ఉంచి మూత పెట్టుకొని ఇలా నీరంతా ఇంకిపోయేంత వరకు మనం ఉంచాలన్నమాట, ఉడకనివ్వాలి. ఇలా సగం వాటర్ ఉండేటప్పుడే దానిలో మనం కారం యాడ్ చేసుకోవాలి. కారం మనం కొంచెం ఎక్కువగానే యాడ్ చేయాలి, మరి నాన్ వెజ్ అనేసరికి కారం ఉండాలి కాబట్టి. నెక్స్ట్ అయితే మటన్ మసాలా కూడా యాడ్ చేసుకొని లాస్ట్ ఫైనల్ అనమాట. ఇంకా మటన్ మసాలా కూడా మొత్తం దానికి పట్టేటట్టుగా మనం కొంచెం సేపు కుక్ చేసుకోవాలి. ఒక జస్ట్ 5 మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుంది. ఆయిల్ అంతా పైకి తేలిపోతుంది అనమాట. మీడియం ఫ్లేమ్లో మొత్తం కుక్ చేయండి. తర్వాత మసాలా అంతా పట్టేస్తుంది అనమాట. ఇంకా ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకొని ఇంకా ఒక్కసారి ఇలా కలిపేస్తే ఇంకా కర్రీ అయిపోయినట్టే. సో ఇది గాయ్స్, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. టేస్ట్ అయితే అదిరిపోద్ది, ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది.